నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17వ పాఠం కోడిపిల్ల గురించి తెలుసుకుందాం. కోడిపిల్ల పాఠం గురించి తెలుసుకుందాం, సరేనా? రైట్. మరి ఇంతకుముందు పాఠంలో ఉన్న పదాలు చక్కగా చదవాలని చెప్పాను, పాఠం చక్కగా చదవాలని చెప్పాను కదా, అది మీరు నేర్చుకొని ఉండాలి. మనం రీడింగ్ టెస్ట్ తీసుకుంటాము, పఠన పరీక్ష. అయితే ఇది కూడా చక్కగా చదువుకునేటటువంటి పాఠము, మంచి కథ. ఇక్కడ మీకు బొమ్మలు కనిపిస్తున్నాయి అనుకుంటా ఈ పాఠంలో, రైట్? ఆ బొమ్మల పేర్లు పలుకుతూ కథను చదవాలన్నమాట, సరేనా? అది ఎలా చదవాలనో నేను చదువుతాను, చక్కగా మీరు చూడండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? పాఠం పేరేంటిది? కోడిపిల్ల. కోడిపిల్ల అంటే కోడిపిల్లని చూసారు ఎప్పుడైనా? కోడి అంటే ఇంగ్లీష్లో హెన్ అంటారు, దాని పిల్లలు అన్నమాట, చిక్స్ అంటారు అనుకుంటా ఇంగ్లీష్లో, కరెక్టేనా? ఓకే, అయితే చూద్దాం, కథ చదువుదాం మరి ఒకసారి, ఓకేనా? చూస్తున్నారు అందరూ, జాగ్రత్త చూడండి. ఒక ఊరిలో కోడి, కుక్క సోపతిగా ఉండేవి. ఒక ఊరిలో కోడి, కుక్క సోపతిగా ఉండేవి. సోపతి అంటే స్నేహం అని అర్థం, స్నేహంగా ఉండేవి. కుక్క అంటే కోడి పిల్లలకు భయం ఉండేది కాదు. కుక్క అంటే కోడి పిల్లలకు భయం ఉండేది కాదు. కోడి పిల్లలు కుక్కతోని బాగా ఆడుకునేవి. కోడి పిల్లలు కుక్కతోని బాగా ఆడుకునేవి. ఒకనాడు కోడిపిల్ల ఒకటి కోడి నుండి తప్పిపోయింది. ఒకనాడు కోడిపిల్ల ఒకటి కోడి నుండి తప్పిపోయింది. తప్పిపోవడం అంటే మిస్సింగ్ అంటారు కదా, అదే అన్నమాట, మిస్ అయిపోయింది, తప్పిపోయింది. అది భయంతో అటు ఇటు తిరుగుతున్నది. అది భయంతో అటు ఇటు తిరుగుతున్నది. ఏది అది అంటే కోడిపిల్ల అని అర్థం. అటు ఇటు తిరుగుతున్నది. దానిని ఒక పిల్లి చూసింది. పిల్లి అంటే క్యాట్. దానిని ఒక పిల్లి చూసింది. కోడిపిల్లను తినాలనుకున్నది. ఒంటరిగా ఉన్న కోడిపిల్లను పట్టుకోవాలని చెట్టు చాటున పిల్లి దాక్కున్నది. కోడిపిల్ల దగ్గరికి రాగానే చెట్టు చాటు నుండి పిల్లి ముందుకు దుంకింది. కోడిపిల్ల దగ్గరికి రాగానే చెట్టు చాటు నుండి పిల్లి ముందుకు దుంకింది. కోడిపిల్ల వెనకనే కుక్క కూడా ఉన్నది. కోడిపిల్ల వెనకనే కుక్క కూడా ఉన్నది. కుక్కను చూడంగానే పిల్లి పారిపోయింది. కుక్కను చూడంగానే పిల్లి పారిపోయింది. కోడిపిల్లని కుక్క వీపు మీద కోడిపిల్లని కుక్క వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చింది. కోడిపిల్లని కుక్క వీపు మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకువచ్చింది. కోడిపిల్లలు సంతోషించాయి. కోడిపిల్లలు సంతోషించాయి. రైట్, చూడండి, ఇది కథ, బొమ్మల పేర్లు పలుకుతూ కథ చదవడం అన్నమాట. ఇందులో మనకు కోడి పిల్లలు, కుక్క, పిల్లి, చెట్టు, వీటి బొమ్మలు ఇందులో ఇవ్వడం జరిగింది. రైట్, వాటి పేర్లు పలుకుతూ మనము ఈ కథ చదవాలి చక్కగా. అవసరమైతే వాటి పేర్లు రాసుకొని కూడా చదువుకోవచ్చు, అలా కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు, సరేనా? అర్థమైంది అనుకుంటాను ఎలా చదవాలో, కథ అర్థమైంది అనుకుంటాను. రైట్,
మరి మీరు కూడా ప్రయత్నం చేయండి, వాటి పేర్లు కూడా రాయడానికి ప్రయత్నం చేసి నేర్చుకోండి. ఓకేనా? ఓకే పిల్లలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.